హలో అండి. ఈరోజైతే నేను చికెన్ కర్రీ చేశాను. అది ఎలాగో తెలుసా అండి? కూటి కోసం కోటి విద్యలు అన్నారండి పెద్దలు. ఆ కోటి విద్యల సంగతి ఏమో గానండి, ఈ చికెన్‌లో నేను పచ్చి జీడిపప్పు వేసైతే చేశానండి. అబ్బో! చాలా కష్టమండి. ఆ పచ్చి జీడి గింజలు కొయ్యాలి, పొరలు తీయాలి, నీట్‌గా కడగాలి. చేతుల నిండా అయితే జిడ్డు జిడ్డుగా అదేదో అంటేసుకుంటదండి నుసి. అది వదిలేసరికయితే చాలా రోజులే పట్టుద్దండి. ఏదేమైనా మనం తినడానికే కదండీ! కష్టమైన, నష్టమైనా మనకి నోటికి టేస్టీగా, ఇంపుగా, రుచిగా అన్నీ కావాలనుకుంటే కష్టపడాల్సిందే. కష్టపడైతే నేను ఇష్టంగా కూర చేసేసానండి. కూరైతే చాలా బాగా కుదిరిందండి. సూపర్ టేస్ట్ అండి. ఇలా ముద్ద ముద్దలో గింజలు, అలాగే చికెన్ ముక్కలు ఇవన్నీ తగులుతూ ఉంటాయండి నోటికి. ఎంత కష్టపడినా మనం ఈ తినే ఈ గుప్పెడు ముద్ద కోసమే కదండీ మన కష్టాలన్నీ. తినేటప్పుడైతే ఏ కష్టమూ రాదండి. ఏ కష్టమో తెలీదండి. హాయిగా తినేస్తాం ఎంత కష్టపడినా ఈ పట్టెడు అన్నం కోసం